యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అంటున్నాడు. తన సువార్తను రాసినప్పుడు కూడా యోహాను సువార్త యేసుక్రీస్తు ప్రభువు దైవత్వమును ఉద్దేశించి ఆ సువార్త రాస్తూ వచ్చాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు దైవ సమానుడని దేవుడన్న ఉద్దేశంతో రాస్తూ వచ్చాడు. నిజమైన గెలుపు ఎక్కడుందంటే యేసుక్రీస్తు నందు ఉందని అంటున్నాడు. ఎందుకంటే ఆ గెలుపులోనే మనము సమస్తాన్ని జయించగలం. దేవుని కుమారుడు అనగానే ఇప్పుడు మనకు అర్థమైపోవాలి. ఇప్పుడు ఆయనకి దేవుని కుమారుడుగా ఎటువంటి లక్షణాలు ఉంటాయి, దేవుడికి ఏ లక్షణాలు ఉన్నాయి, దేవునికి ఎటువంటి గుణాలు ఉన్నాయి, దేవునికి ఎటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అసలు దేవుని యందు ఏమైతే ఉన్నాయో యేసుక్రీస్తు ప్రభునందు కూడా అవన్నీ ఉన్నాయి. అందుకే ఆయన యందు నమ్మిక ఉంచేవాడు విజయం పొందుతాడు అంటున్నాడు. వాడు తప్ప ఎవడు పొందలేడు అంటున్నాడు. ఇప్పుడు ఏ విషయంలో మనము ఆయనను మినహాయించవచ్చు? ఆయన మన కొరకు చనిపోయినప్పుడు ఏ విషయంలో ఏ పాపమును మినహాయించాడు ఆయన?